వెల్కమ్ టు tech24 ఫ్రెండ్స్. ఈ పోకో F1 ని నేను అరౌండ్ ఒక 10 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ సేల్లోనే ఆగస్ట్ 31న నేను ఇది ఆర్డర్ చేశాను. వెరీ నెక్స్ట్ డే డెలివరీ అయితే అయింది. సో ఈ పోకో F1కి సంబంధించి ఈ 10 డేస్లో నా ఎక్స్పీరియన్స్, అందులో ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి, అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ పోకో F1 అన్బాక్సింగ్, కెమెరా రివ్యూ, నోకియా 6.1 ప్లస్తో రివ్యూ అండ్ పోకో F1కి సంబంధించి టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఇందులో ఉన్న స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ దాని గురించి కూడా నేను వీడియోలు చేశాను. అవన్నీ మీకు ఇక్కడ ఐ బటన్ని క్లిక్ చేస్తే వస్తాయి, అక్కడ మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. అండ్ అంతేకాకుండా మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల ఫ్యూచర్లో మన ఛానల్లో అప్లోడ్ అయ్యే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ప్రోస్ అండ్ కాన్స్ రెండుగా డివైడ్ చేశాను. సో ముందుగా ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. సో కొన్ని ఇంపార్టెంట్ అయితే నేను నోట్ చేసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఏమైనా మర్చిపోతే ఇబ్బంది అవుతుందేమో అని. ముందుగా దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 845 వస్తుంది. స్నాప్డ్రాగన్ 845 21,000 బడ్జెట్ రేంజ్లో వచ్చిన ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, అందుకే మనకి పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఎలాంటి డోకా ఉండదు. సో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కానీ చిన్నవి కొన్నిసార్లు యాప్స్ రీలోడ్ అవుతున్నాయి, కానీ పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ నేను పబ్జీ అస్ఫాల్ట్ 9 ఆడాను. అండ్ పబ్జీ అయితే HDR అండ్ హై ఫ్రేమ్ రేట్, అల్ట్రా ఫ్రేమ్ రేట్స్లో కూడా ఆడాను. సో ఎలాంటి ల్యాగ్ లేదు. అప్పుడప్పుడు అల్ట్రా ఫ్రేమ్ రేట్ HDRలో ఆడినప్పుడు చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి, కానీ మామూలుగా అయితే గేమ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. అండ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనగానే మనకు అంత కూల్గా ఉంటుందని అనుకోకండి. అయినప్పటికీ మనకి డివైస్ కొంచెం వార్మ్ అవుతుంది, కాకపోతే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ మాత్రం బాగానే పనిచేసిందని చెప్పొచ్చు. సో ఈ ఫోన్లో ఉన్న మెయిన్ ప్రో ఏంటంటే దీని యొక్క ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఇక దాని గురించి ఇంకెక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. పర్ఫార్మెన్స్ విషయంలో చాలా అంటే చాలా బెస్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ప్రో వచ్చేసి దీని యొక్క డిస్ప్లే. సో స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ మీద ఒక వీడియో చేశాను, అయినప్పటికీ డిస్ప్లే బెస్ట్ అంటున్నా అంటే ఆ విషయాన్ని పక్కకెడితే నార్మల్గా అయితే డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. చూడ్డానికి అయితే డిస్ప్లే చాలా బాగుంది. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఏదో AMOLED డిస్ప్లే ఫోన్ని చూసినట్టే అనిపించింది. సో 21,000 బడ్జెట్ రేంజ్లో డిస్ప్లే ప్యానల్ అయితే బాగానే యూజ్ చేశారు, కాకపోతే స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ మాత్రం మనకి ఈ ఫోన్లో కనిపిస్తుంది. దాని గురించి నేను కాన్స్లో డీటెయిల్గా మాట్లాడతాను. సో డిస్ప్లే అయితే చూడడానికి వివిడ్గా, షార్ప్గా ఉంది. అండ్ నెక్స్ట్ ప్రో వచ్చేసి దీంట్లో ఉన్న ఫేస్ అన్లాక్ ఫీచర్. మనకి డెడికేటెడ్ IR సెన్సార్ ఉంది ఫేస్ అన్లాక్ కోసం. సో ఇది ఎంత డార్క్ ఏరియాలో అయినా, ఈవెన్ జీరో లైటింగ్ ఉన్న సిచ్యువేషన్లో కూడా మన డివైస్ని అన్లాక్ చేస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయంలో కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు, చాలా అక్యురేట్గా, చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రో వచ్చేసి దీని యొక్క కెమెరా. సో మనకి ఇందులో బ్యాక్ సైడ్ 12+5 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో ఈ ఫోన్కి సంబంధించి డెడికేటెడ్ కెమెరా రివ్యూ చేశాను, నోకియా 6.1 ప్లస్తో కంపారిజన్ చేశాను. ఆ వీడియోస్ ఇక్కడ చూడండి. సో కెమెరా అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. డే లైట్లో, లో లైట్లో, పోర్ట్రేట్ కూడా ఎడ్జ్ డిటెక్షన్ చాలా బాగుంది. ఒకే ఒక ఇష్యూ ఏంటంటే పోర్ట్రేట్ షాట్స్ తీసినప్పుడు, నార్మల్ ఫొటోస్ తీసినప్పుడు ఫేస్ని అయితే కొంచెం బ్యూటిఫై చేస్తుంది. అదొక్కటి మాత్రం కెమెరాలో ఇష్యూ అని చెప్పొచ్చు. అది కూడా నెక్స్ట్ అప్డేట్లో సాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉంది. వీడియో రికార్డ్ చేసేటప్పుడు అయితే 1080p వరకు ఎలక్ట్రానిక్ వీడియో స్టెబిలైజేషన్ అయితే ఉంది. 4Kలో మాత్రం 30 FPS రికార్డ్ చేయొచ్చు, కానీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. 4K 60 frames per second వీడియో రికార్డింగ్ కేపబిలిటీ కూడా నెక్స్ట్ అప్డేట్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే MI కమ్యూనిటీలో వాళ్ళు అఫీషియల్గా కూడా అనౌన్స్ చేశారు ఈ యొక్క ఫీచర్ని మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని. సో డెఫినెట్గా 4K 60 FPS అయితే వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సో ఓవరాల్గా అయితే కెమెరా చాలా బాగుంది. అప్ టు 30,000 బడ్జెట్ రేంజ్ వరకు ఇది ఒక మంచి కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు. ఈవెన్ OnePlus 6తో కూడా కంపేర్ చేయొచ్చు. సో ఓవరాల్గా OnePlus 6 కొంచెం బెటర్గా ఉన్న OnePlus 6కి కాంపిటీషన్ ఇచ్చే రేంజ్లో దీంట్లో మనకి కెమెరా అయితే ఉంది. అండ్ ఈ ఫోన్లో ఉన్న మరో ప్రో ఏంటంటే ఇది కస్టమ్ రామ్స్ని అఫీషియల్గా సపోర్ట్ చేస్తుంది. అంటే మనం బూట్ లోడర్ని అన్లాక్ చేసినా కానీ మనకి వారంటీ అయితే వాయిడ్ అవ్వదు. సో వాళ్ళు అఫీషియల్గా కస్టమ్ ర్యామ్స్ని అయితే సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా కెమెరా 2 API డిఫాల్ట్గా ఎనేబుల్ అయి ఉంది. మనం Gcam మోడ్ని ఇన్స్టాల్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే Gcam మోడ్ దీనికి డెడికేటెడ్గా డెవలప్ అవ్వలేదు. సో వెరైటీ అయితే వర్క్ చేస్తున్నాయి, కానీ పోర్ట్రేట్ అయితే వర్క్ చేయట్లేదు. ప్రాపర్గా వర్క్ చేసే Gcam వచ్చిన వెంటనే ఒక డెడికేటెడ్ వీడియో అయితే Gcamకి స్టాక్ క్యామ్కి మధ్య కంపారిజన్ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రో ఏంటంటే దీంట్లో సౌండ్ అవుట్పుట్ చాలా లౌడ్గా ఉంది. మనకి డ్యూయల్ స్పీకర్స్ వస్తాయి, మనకి డెడికేటెడ్ స్పీకర్ ఇక్కడ, అండ్ ఇక్కడ మైక్ కూడా స్పీకర్గా యాక్ట్ చేస్తుంది. దీని నుంచి మనకి కొంత వాల్యూమే వస్తుంది, అయినప్పటికీ ఓవరాల్గా అయితే 2 స్పీకర్స్ నుంచి మనకి సౌండ్ అయితే వస్తుంది. సో సౌండ్ అవుట్పుట్ అయితే చాలా లౌడ్గా ఉంది ఈ ఫోన్లో.
అండ్ సిగ్నల్ రిసెప్షన్ కాల్ క్వాలిటీలో అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ నెక్స్ట్ ప్రో వచ్చేసి దీని యొక్క బ్యాటరీ. మనకి ఇందులో 4000 mAh బ్యాటరీ లభిస్తుంది. దీన్ని ఛార్జ్ చేయడానికి మనకి ఫోన్తో లభించిన ఛార్జర్తో అయితే 2 hours లోపే ఛార్జింగ్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 1 hour 50 minutesలో ఇది ఫుల్ ఛార్జ్ అవుతుంది 0 to 100%. సో అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే చాలా మంచి బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఎంత హెవీగా యూజ్ చేసినా, నేను పబ్జీ అస్ఫాల్ట్ 9 ఆడాను, ఎంత హెవీగా యూజ్ చేసినా నాకు 6 hours పైనే స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. అండ్ మోడరేట్ యూజర్ అయితే ఈజీగా 8 hours స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. సో బ్యాటరీ విషయంలో కూడా మనకి ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ ఇవి ఫ్రెండ్స్ ఈ పోకో F1కి సంబంధించి ప్రోస్. ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్, సో మిస్ అవ్వకుండా చూడండి. సో వాటిలో మొదటిది ప్లాస్టిక్ బాడీ. సో ప్లాస్టిక్ బాడీ కాబట్టి చూడ్డానికి మెటల్ బాడీ, గ్లాస్ బాడీ అంత ప్రీమియంగా అయితే ఈ ఫోన్ కనిపించదు. కానీ చూడ్డానికి అంత చీప్గా అయితే లేదు. మెటల్ బాడీ గ్లాస్ బాడీతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అనిపించినా మరీ అంత అందరూ హైప్ చేస్తున్నంత చీప్గా అయితే లేదు. సో ఎలాగో 21,000 పెట్టి ఒక ఫోన్ కొన్నప్పుడు బ్యాక్ కవర్ని యూజ్ చేస్తారు లేదా ఇంకేదైనా ప్రొటెక్షన్ వాడతారు. సో ఎవరైనా నాలా బ్యాక్ కవర్ యూజ్ చేయడం ఇష్టం లేని వాళ్ళైతే సో స్కిన్ యూజ్ చేస్తారు. సో స్కిన్తో దాని యొక్క లుక్ని అయితే చాలా వరకు ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కాన్ వచ్చేసి ఇది ఫస్ట్ నుంచి ఉన్న కాన్ కాదు. 9.6.18.0 అప్డేట్ వచ్చిన తర్వాత పబ్జీ ఆడేటప్పుడు గేమ్ వాల్యూ అయితే కొంచెం తక్కువగా వస్తుంది. పబ్జీ ఆడేటప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు పబ్జీ ట్రెండ్ నడుస్తుంది. సో చాలా మంది ఆడతారు. సో అది కూడా వాళ్ళకి మ్యాటర్. కాకపోతే నెక్స్ట్ అప్డేట్లో అయితే ఈ బగ్ అయితే డెఫినెట్గా ఫిక్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ కాన్ వచ్చేసి మనం ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు, ఏదైనా వీడియోస్ చూసేటప్పుడు మనకి కాల్ వచ్చినప్పుడు కాల్ లిఫ్ట్ చేస్తే కాల్ అనేది ఆటోమేటిక్గా లౌడ్గా స్పీకర్ నుంచి బయటకు వస్తుంది. ఈవెన్ మనం లౌడ్ స్పీకర్ ఎనేబుల్ చేయకుండా లౌడ్ స్పీకర్ నుంచి సౌండ్ అయితే బయటకు వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం లౌడ్ స్పీకర్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే అప్పుడు వాల్యూమ్ అనేది మైక్ ద్వారా వినిపిస్తుంది. సో అదొక ఇష్యూ నేను నోటీస్ చేశాను. అది కూడా నెక్స్ట్ అప్డేట్లో ఫిక్స్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కాన్ వచ్చేసి మనం వీడియోస్ చూసేటప్పుడు యూట్యూబ్లో కానీ గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఈ కార్నర్స్ అనేవి మనకి రౌండ్గా లేవు. ఈ బాటంలో కార్నర్స్ రౌండ్గా ఉన్నాయి, కానీ పైన మాత్రం కార్నర్స్ స్క్వేర్గా ఉన్నాయి. సో ఇది కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్లో ఫిక్స్ చేస్తామంటున్నారు. సో అది కూడా అప్డేట్ వస్తే కానీ మనం కన్ఫర్మ్ చేయలేం. అండ్ లాస్ట్ మేజర్ కాన్ వచ్చేసి స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ. సో 31st నేను ఆర్డర్ చేశాను పోకో F1. సో దాంట్లో నేను స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ నోటీస్ చేశాను. దాని మీద వీడియో కూడా చేశాను. అసలు స్క్రీన్ బ్లీడింగ్ అంటే ఏంటో కూడా చెప్పాను. ఆ వీడియో చూడకపోతే ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, ఆ వీడియో చూడండి. సో దాన్ని రీప్లేస్మెంట్ పెట్టాను. స్టిల్ రీప్లేస్మెంట్ వచ్చినా కానీ మనకి ఈ ఫోన్లో అయితే స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ ఇప్పటికీ ఉంది. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆల్మోస్ట్ చాలా ఫోన్స్లో ఉంది అనిపిస్తుంది. కొంతమంది చాలా తక్కువ మంది లేదన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు గుర్తించలేకపోతున్నారా లేదా వాళ్ళకు వచ్చిన డివైజెస్ మంచియా అనేది నాకైతే అర్థం కావట్లేదు. అండ్ నేను ట్విట్టర్లో స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ గురించి చాలా థ్రెడ్స్లో జాయ్మనీకి, పోకో ఇండియాకి, పోకో ఫోన్ గ్లోబల్కి, పోకో ఇండియా సపోర్ట్కి ట్వీట్ చేశాను. సో ట్వీట్స్ చేయగా నాకైతే ఈరోజు రిప్లై వచ్చింది. నా ఆర్డర్ డీటెయిల్స్ పంపమన్నారు, పంపాను. కాంటాక్ట్ డీటెయిల్స్ అడిగారు, ఇచ్చాను. వాళ్ళు నాకు కాల్ చేశారు, మాట్లాడారు. మళ్ళీ మేము రేపు కాల్ చేస్తాం మా టెక్నికల్ టీమ్కి, మీ ఇష్యూను పంపిస్తాం, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. రేపు మళ్ళీ కాల్ చేస్తాం. ఒకవేళ మేము కాల్ చేయకపోతే మళ్ళీ ఇదే ట్విట్టర్ హ్యాండిల్కి మీరు మెసేజ్ చేయండి, మేము డెఫినెట్గా రేపు కాల్ చేస్తామని చెప్పారు. సో వాళ్ళు రేపు ఏం చెప్తారో చూడాలి. ఈ స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ ఏంటంటే ఈ కార్నర్స్లో మెయిన్గా ఈ బాటమ్ ఏరియాలో మనకైతే స్క్రీన్ ఓవర్ బ్రైట్గా అవుతుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు డిస్ప్లే పైన ప్రెషర్ పడడం వల్ల కావచ్చు, ఇంకేదైనా రీజన్ కావచ్చు, డిస్ప్లేకి ప్యానెల్కి మధ్య గ్యాప్ ఉండడం వల్ల కావచ్చు, ఇలా అయితే ఓవర్ బ్రైట్ అవుతుంది. సో ఏదైనా ఇష్యూయే. ప్రజెంట్ అయితే అంత నోటిసబుల్గా అయితే కనిపించదు ఓవర్ బ్రైట్గా వీడియోస్ చూసేటప్పుడు కానీ గేమ్స్ ఆడేటప్పుడు కానీ. మీరు గ్రే వాల్పేపర్ పెట్టి ఫుల్ జూమ్ చేసి మీరు అబ్జర్వ్ చేస్తేనే ఆ ఇష్యూ అయితే కనిపిస్తుంది. కానీ ఫ్యూచర్లో ఈ ఇష్యూ ఎక్కువ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాలి. ఆ విషయంగా మనకి షామ్ నుంచి కానీ పోకో నుంచి కానీ ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే రాలేదు. దానికోసం నేను చాలా ట్వీట్స్ చేశాను. సో రేపు మళ్ళీ కాల్ చేస్తామన్నారు, రేపు ఏమంటారో చూడాలి. మేబీ ఫస్ట్ బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో మాత్రమే ఈ ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, లేదా అన్ని యూనిట్స్లో ఉండొచ్చు. సో చాలామంది అయితే మెజారిటీ పీపుల్ ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్ గ్రూప్స్లో కానీ సో స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ అయితే వాళ్ళ ఫోన్స్లో ఉంది అని చెప్తున్నారు. చాలా తక్కువ మంది లేదని చెప్తున్నారు. సో చూడాలి రానున్న రోజుల్లోనైనా దీనిపై షామ్ నుంచి ఏదైనా కన్ఫర్మేషన్ వస్తుందో. నేనైతే షామ్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాకపోతే ఈ ఫోన్ అయితే రిటర్న్ చేస్తాను. సో షామ్ నుంచి కన్ఫర్మ్ వచ్చిన తర్వాత మళ్ళీ పోకో F1నే
సజెస్ట్ చేస్తాను, నేను కూడా యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈవెన్ ఇష్యూ పెద్దది కాదు, ఇది జస్ట్ మైనర్ ఇష్యూ, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఫ్యూచర్లో ఆ స్క్రీన్ బ్లీడింగ్ రిమైనింగ్ స్క్రీన్కి స్ప్రెడ్ అవ్వదు అని షామ్ నుంచి కన్ఫర్మ్ చేస్తే నో ప్రాబ్లం ఉంటుందేమో. వాళ్ళు ఎలాంటి కన్ఫర్మేషన్ చేయలేదు అంటే మేబీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు కూడా మనం సర్వీస్ సెంటర్కి వెళ్ళి డిస్ప్లే అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా షామి కన్ఫర్మ్ చేస్తేనే బాగుంటుంది, అప్పుడు మళ్ళీ ఈ డివైస్ని పర్చేజ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది పోకో F1కి సంబంధించి ఫుల్ రివ్యూ. సో మీరు పోకో F1 కొనాలనుకుంటే ఈ స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ అయితే ఒకటి మేజర్ ఇష్యూ, రిమైనింగ్ అన్ని సాఫ్ట్వేర్ అప్డేట్లో ఫిక్స్ అయ్యేటివే. కానీ స్క్రీన్ బ్లీడింగ్ విషయంపై ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత తీసుకోండి. లేదా మీరు కొనాలనుకుంటే కూడా ఇప్పటికీ కొనుక్కోవచ్చు, కాకపోతే అది పెరిగితే ఏంటనేది ఒకసారి ఆలోచించండి. అండ్ మీరు పర్చేజ్ చేసిన తర్వాత కూడా ఈ బ్లీడింగ్ ఇష్యూ ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ మరో విషయం, చాలామంది హిందీ ఇంగ్లీష్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎవ్వరు కూడా ఈ స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ గురించి చెప్పలేదు. కానీ ట్విట్టర్లో కూడా నేను ట్వీట్ చేశాను, ఒక ధనంజయ్ బోసాలే మాత్రమే రెస్పాండ్ అయ్యాడు. నేను నా రివ్యూలో దీని గురించి చెప్తానని చెప్పాడు. సో చూద్దాం తనేం చెప్తాడో. సో ఇది ఫ్రెండ్స్ పోకో F1 ఫుల్ రివ్యూ. అండ్ ఈ వీడియో కోసం నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ మరోసారి చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. I'm coming home.